Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 4, verse 31. నేటి దినం ధ్యానం కొరకై ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం నుంచి తీసుకొనబడింది. The Lord thy God will not forsake thee, not forget the covenant. నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. We all know that the servant of God Moses wrote the first 5 books of the Bible. మనమందరం ఎరుగుదాం కదా, బైబిల్లో మొదటి 5 గ్రంథములని దేవుని దాసుడైనటువంటి మోషే రాశాడు. In his final book Deuteronomy, తన యొక్క చివరి గ్రంథమైనటువంటి ద్వితీయోపదేశకాండంలో he was retelling the Mosaic law which God gave to his people when they were redeemed from the Egyptian slavery. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బంధకాల్లో నుంచి బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని మరొక్కసారి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. And they were in Egypt almost for 430 years in slavery. వారు దాదాపు 430 సంవత్సరాల ఐగుప్తులో బానిసత్వంలో ఉంటూ వచ్చారు. That's what we read in Exodus 12:40. అదే మనము నిర్గమకాండం 12:40లో మనం చదువుతాం. Here I want to clarify a doubt which generally comes to many people. సహజంగా అనేక మందికి వచ్చేటటువంటి ఒక అనుమానాన్ని నేను ఇక్కడ మీకు నివృత్తి చేయాలని ఆశపడుతున్నాను. In many quizzes also they will be asking. చాలా క్విజెస్ లో కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. What is that question? ఏంటి ఆ ప్రశ్న? How many years the Israelites were in Egypt as slaves? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఎన్ని సంవత్సరాలు ఉంటూ వచ్చారు? Because in Genesis 15:13 and 14, ఆదికాండం 50వ అధ్యాయం 15వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే God told in advance to Abraham ఎంతో ముందస్తుగానే అబ్రహాంకి చెప్తూ వచ్చాడు that they will be in Egypt for 400 years. వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉంటారే అని. But in Exodus 12:40, అయితే నిర్గమకాండం 12:40లో మనం చూస్తే the same Moses wrote that they were in Egypt for 430 years. అదే మోషే మళ్ళా అక్కడ రాస్తూ అంటాడు కదా, ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉంటూ వచ్చారని. And which is correct? అంటే ఆ రెండిట్లో ఏది సరైంది? Were they in Egypt for 400 years or 430 years? వారు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారా, లేకపోతే 430 సంవత్సరాలు ఉంటూ వచ్చారా? We all know Bible is self-explanatory. మనమందరం బాగా ఎరిగిన విధానంలో బైబిల్లో వచ్చే ప్రశ్నకి బైబిలే జవాబిచ్చేటటువంటిది. It will not contradict itself. బైబిల్లో తనకి తాను విరుద్ధంగా ఉండదు. And both the books are written by Moses only. రెండు గ్రంథాలు కూడా మోషే ద్వారానే రాయబడ్డాయి, Genesis and also Exodus. ఆదికాండము నిర్గమకాండం కూడా. That's why we have to carefully see the vocabulary used here. అయితే అక్కడ జాగ్రత్తగా అక్కడ వాడబడినటువంటి పదజాలాన్ని మనం చూడాలి. In Genesis 15:13 and 14, ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో చూస్తే God said that they will be afflicted for 400 years. వారు అక్కడ 400 సంవత్సరాలు బాధించబడతారని రాయబడింది. That is the days or time of affliction. అయితే అక్కడ రాయబడినటువంటి కాలము వారు శ్రమ పడతారు, ఇబ్బంది పడతారు, బాధ పెట్టబడతారనే కాలం. Not the time of dwelling. అయితే అక్కడ నివాసం చేసే కాలం కాదు అది. Dwelling time can be more. In that dwelling time, affliction time is 430 years. అక్కడ నివసించేటటువంటి కాలం ఎక్కువ సంవత్సరాలు ఉండొచ్చు, అందులో బాధ పెట్టబడేటటువంటి సంవత్సరాలు 400 సంవత్సరాలు అని అర్థం. And in 12:40 it is written they dwelt in Egypt for 430 years. అయితే 12వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వారు అక్కడ 430 సంవత్సరాలు జీవించారని. So in the 430 years of their dwelling in Egypt, వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించారు కదా, ఆ జీవించిన కాలంలో 400 years period is the time of affliction. 400 సంవత్సరాల కాలమేమో శ్రమ పెట్టబడి బాధ పెట్టబడిన కాలము. What does it mean? ఏంటి దాని అర్థం? The remaining 30 years is the time without affliction. They had good days. అయితే మిగిలిన 30 సంవత్సరాలను చూసారు, ఆ 30 సంవత్సరాలు వారికి ఏ విధమైనటువంటి శ్రమ బాధ లేదు, వారు మంచి దినాలే కలిగి ఉంటూ వచ్చారు. They must have spent their time in peace. వారి యొక్క సమయాన్ని వారు ఎంతో శాంతితో సమాధానంతో గడిపొండొచ్చు. From the things what we know, మనకు తెలిసినటువంటి సంగతులను బట్టి probably that may be the period of Joseph's ruling. బహుశా ఆ యొక్క కాలము యోసేపు పరిపాలిస్తున్నటువంటి కాలముగా ఉండొచ్చు. Or Joseph having good relations with Pharaoh. These people are enjoying. అయితే యోసేపు ఫరోతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి తర్వాత ఉన్నటువంటి కాలము, తర్వాత వీరు చాలా చక్కగా వారి జీవితాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. And even Stephen in the New Testament stresses it.
అదే స్టెఫను నూతన నిబంధనలో కూడా దాన్ని నొక్కి చెప్తాడు. In his testimony before his martyrdom in Acts 7 verse 6, అపోస్తుల కార్యములు 7:6 ఆయన హతసాక్షిగా చేయబడ్డానికంటే ముందు ఆయన చెప్తూ వస్తాడు కదా. and in his testimony he said like this, ఆయన యొక్క సాక్ష్యంలో ఆయన చెప్తూ వస్తాడు, ఈ they విధంగా. were oppressed for 400 years. వారు 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడుతూ వచ్చారని చెప్తాడు ఆయన. So the Egyptians entreated them in an evil way. అయితే ఐగుప్తీయులు వారిని ఎంతో దుష్ట విధానంలో వారిని చూస్తూ వచ్చారు. So they dwelt there for 430 years. వారేమో అక్కడ 430 సంవత్సరాలు జీవిస్తూ వచ్చారు. But the time of affliction is 400 years. అయితే అక్కడ శ్రమ పెట్టబడినటువంటి సంవత్సరాలు చూస్తే 400 సంవత్సరాలు. So Genesis 15 is correct and Exodus 12 is also correct. ఆది కాండం 15వ అధ్యాయంలో రాయబడింది సరైందే, నిర్గమకాండం 12లో రాయబడింది కూడా సరైందే. Later, by coming under the blood of the Lamb, దాని తర్వాత వారు గొర్రెపిల్ల రక్తం కిందకు వచ్చిన తర్వాత they were redeemed. వారు విమోచించబడ్డారు. And later they crossed the Red Sea. దాని తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. In the New Testament language, నూతన నిబంధన పరిభాషలో చూస్తే these events can be compared with the forgiveness of sins and baptism. ఈ రెండింటి సంఘటనలు మనం చూస్తూ వచ్చినట్లయితే పాప క్షమాపణ బాప్తిజంలో సాక్ష్యం వేయడంతో పోల్చొచ్చు. Coming under the blood, it can be compared with the forgiveness of sins. ఆ రక్తం కిందికి రావడము వారి యొక్క పాపాలు క్షమించబడడంతో సమానంగా మనం చూడొచ్చు. And crossing the Red Sea can be compared with baptism. వారు ఎర్ర సముద్రాన్ని దాటుతూ రావడాన్ని నీటి బాప్తిజంలో సాక్ష్యం వేయడంతో సాదృశ్యం. And that is what we read in 1 Corinthians 10:2. అదే మనము 1 కొరింథీ 10:2 చదువుతాం. The same event of Israelites crossing the Red Sea, Paul is mentioning to Corinthians. అదే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటేటటువంటి సంఘటనని పౌలు అక్కడ ప్రస్తావిస్తూ వస్తాడు. After this they entered into the wilderness. దాని తర్వాత వాళ్ళు అరణ్యంలో ప్రవేశిస్తారు. For 40 years this disobedient nation of Israel, ఈ 40 సంవత్సరాలు ఈ యొక్క అవిధేయత చూపించేటటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు they murmured against the goodness of God. దేవుని యొక్క మంచితనం మీద సనుగుతూ వచ్చారు. They wandered in the wilderness until a new generation of Israelites had grown up. అంటే నూతన తరమైనటువంటి ఇశ్రాయేలు పెరిగి ఎదిగేంత వరకు వారు ఆ విధంగా అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. So the nation of Israel failed God many times. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగంగా దేశముగా వారు దేవుని పట్ల ఎన్నోసార్లు తప్పిపోయారు. They had fallen into idolatry. వారు విగ్రహారాధనలో పడిపోయారు. They whined away and complained and rejected God's leadership. దేవుని యొక్క నాయకత్వానికి వారు తిరుగుబాటు చేసి దేవుని యొక్క నాయకత్వానికి మీద వారు దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు. Often they rebelled against the God appointed leaders like Moses and Aaron. దేవుడి చేత నియమించబడినటువంటి మోషే అహరోను యొక్క నాయకత్వం మీద తరచుగా వారు తిరుగుబాటు చేస్తూ On వచ్చారు. few occasions they wanted to kill them. కొన్ని సందర్భాల్లో అయితే వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ వచ్చారు. God is a forgiving God. అయితే దేవుడు క్షమించే దేవుడు. He is a God who shows his grace. దేవుడు కృప చూపించేటటువంటి దేవుడు. And he gave them many chances to learn from their own mistakes and serve him properly. వారి యొక్క సొంత తప్పిదాల నుంచి వారు నేర్చుకొని ఆయన్ని సరైనటువంటి విధానంలో సేవించడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. However, Israelites did not learn from their errors. ఏది ఏమైనప్పటికీ ఇశ్రాయేలీయులు వారి యొక్క తప్పిదాల నుంచి వారు నేర్చుకోలేదు. But from their errors, as New Testament believers, we can learn so many lessons. అయితే వారి యొక్క తప్పిదాల నుంచి నూతన నిబంధన విశ్వాసుల్లాగా నీవు నేను పాఠాలు నేర్చుకోవచ్చు. Whenever they strayed away, ఎప్పుడైతే వారు తప్పిపోతూ దూరంగా వెళ్ళిపోయారో God wanted them to come back to him. దేవుడు తిరిగి వారిని తన యొద్దకు రావాలని చెప్పి ఆశిస్తూ వచ్చాడు. Even today, ఈ దినం కూడా Lord Jesus Christ is extending the same invitation for them who have strayed away from him. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుకు దూరంగా వెళ్ళిపోతూ వచ్చారో అటువంటి వారికి నేటి దినాన యేసుక్రీస్తు ప్రభు కూడా అదే ఆహ్వానాన్ని వారికి పొడిగించి ఆహ్వానిస్తూ ఉన్నాడు. Dear brothers and dear sisters, ప్రియమైన సహోదరులారా సహోదరులారా, by any reason are you away from him? ఏదైనా కారణాన్ని బట్టి నువ్వు ప్రభుకి ఆయనకి దూరంగా ఉంటున్నావా? God wants you to take the first step, that is towards him with earnestness. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు మొట్టమొదటి అడిగేసి ఎంతో యథార్థంగా చూస్తూ ఉన్నాడు. And you have to seek him with earnestness. నువ్వేం చేయాలంటే ఎంతో యథార్థంతో నమ్మకంతో ఆయన్ను వెదకాల. Seek him with all your heart. నీ హృదయపూర్వకంగా నువ్వు ఆయన్ని వెదకాల. So coming to the verse for our meditation today, నేటి దినం మన యొక్క ధ్యానం కొరకైనటువంటి వచనానికి మనం వస్తే, Moses was once again instructed to rehearse the law of God in the ears of his people, chosen people. దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి ప్రజలు వారి యొక్క జీవితకాలంలో మరొకసారి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరణలో పెట్టండి అని చెప్తున్నాడు. And this was almost his final assignment. ఇది చివరిగా తను అప్పగిస్తున్నటువంటి పని అది. He has to rehearse, he has to tell again to the people
the law of the Lord. ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మరలా వారికి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. Because after this, దీని తర్వాత the children of Israel were going to be led by Joshua into the promised land of Canaan. దాని తర్వాత యెహోషువ తన యొక్క నాయకత్వంలో వారు కనాన్ దేశంలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. And what Moses have to do? మోషే ఏం చేయాలి ఇప్పుడు? Moses was to climb the Mount Nebo to be joined with his forefathers. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే నెబో పర్వతం మీదకి ఎక్కి తన యొక్క పితరులతో చేర్చబడడానికి వెళ్ళాలి. Though they rebelled continuously, వారు ఎడతెగకుండా తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పటికీ, in spite of their stiff-necked attitude and unbelief, వారి యొక్క మెడవంచనటువంటి తనాంగము అపనమ్మకం బట్టి, by God's grace they had been fed with manna and watered from the rock of their salvation. వారు ఈ యొక్క మన్నా చేత పోషించబడుతూ వచ్చారు. వారి రక్షణ బండ నుంచి వారు నీళ్లు తాగుతూ వచ్చారు. For how many years? ఎన్ని సంవత్సరాలు? Nearly 40 long years. దాదాపు 40 దీర్ఘ సంవత్సరాలు. God proved to be faithful and gracious to his errant children. ఆ విధంగా తిరుగుబాటు చేసినటువంటి పిల్లల పట్ల దేవుడు ఎంతో నమ్మకంగా ఉండి తన నమ్మకత్వాన్ని రుజువుపరుస్తూ వచ్చాడు. He is faithful and gracious. ఆయన ఎంతగానో కృప కలిగిన వాడు, ఎంతో నమ్మదగినటువంటి దేవుడు. In New Testament, నూతన నిబంధనలో Paul wrote about the same attribute of God to Timothy in his second letter. తిమోతికి ఇదే ధన్యతని, ఇదే గుణలక్షణాల గురించి రెండో పత్రికలో తిమోతికి రాస్తూ వస్తాడు. In 2 Timothy తిమోతికి రాసిన రెండో పత్రిక, chapter 2, తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం verse 13. 13వ వచనం. If we believe not, yet he abideth faithful, he cannot deny himself. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. See their lives during those 40 years of wandering wilderness. వారి యొక్క జీవితాలు చూడండి. 40 సంవత్సరాలు ఆ విధంగా సంచారం చేస్తూ తిరుగుతూ ఉండేటటువంటి అరణ్యముల యాత్ర దినాలు. They enjoyed manna and water from the rock. వారు ఏం చేస్తూ వచ్చారంటే మన్నాని భుజిస్తూ సంతోషిస్తూ ఆ బండ నుంచి వచ్చినటువంటి నీళ్లను తాగుతూ వచ్చారు. Their clothes did not wear out and their feet did not get swollen. వారి యొక్క కాళ్ళకి వాపు రాలేదు, వారి యొక్క వస్త్రాలు చిరిగిపోలేదు. Despite their long and 40-year trek through the wilderness. వారు అరణ్యంలో 40 సంవత్సరాలు దీర్ఘకాలం ప్రయాణం చేసినప్పటికి కూడా. Not only that, అంత మాత్రమే కాదు, they won the battles along the way. వారు వెళ్ళేటటువంటి మార్గంలో యుద్ధాలు జయించారు. We all know that they lived as slaves in Egypt. మనమందరం ఎరుగుదాం కదా, వారు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తూ వచ్చారు. They were slaves, not soldiers. వారు ఏదో సైనికులు కాదు, వారు బానిసలు వాళ్ళు. And yet God had given them victories over their enemies. అయినప్పటికీ కూడా దేవుడు వారి శత్రువుల మీద దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ They వచ్చాడు. were victorious over the Amalekites at Rephidim. రెఫిదీములో అమాలేకీయుల మీద వారు గొప్ప విజయం సాధించారు. They enjoyed victory over mighty kings like Sihon and Og. ఓగు, సిహోన్ అనేటటువంటి రాజుల మీద బలమైనటువంటి విజయాన్ని వారు సాధిస్తూ వచ్చారు. They were great kings. వారు గొప్ప గొప్ప రాజులు వారు. Yeah, they are the great kings of Bashan. వారు బాషాన్ రాజులైనటువంటి గొప్ప రాజులు వారు. And the Sihon and Og are from Amorite background. ఈ సిహోను, ఓగు అనేటటువంటి వారు అమోనీయుల వెనక చరిత్రకి చెందిన వారు. So just before God was finally leading them to Canaan, just before that, ఈ వాటిని చిట్ట చివరికి ఆ యొక్క కానాన్లోకి నడిపించడానికంటే ముందుగా Moses reminded the Israelites of the character and the attributes of the only true and living God whom they served. అంటే వారు సేవిస్తూ ఉండేటటువంటి ఆ దేవుడి యొక్క గుణలక్షణాలు, మంచితనం గురించి ఇశ్రాయేలు ప్రజలకి మరొకసారి చెప్తూ ఉన్నాడు. So Moses reminded them of the whole covenant they had made with the Lord on Mount Sinai. ఆ సీనాయి కొండ మీద దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన గురించి మరొకసారి వారికి చెప్తూ ఉన్నాడు. He read through the many statutes and the judgments of the Lord. దేవుని యొక్క తీర్పుల గురించి, దేవుని యొక్క కట్టడలు, విధుల గురించి ఆయన వారికి చదివి వినిపిస్తూ వచ్చాడు. And he reiterated the need to bring to mind all the benefits that they have received from the hand of their God. వారి దేవుని యొక్క హస్తం నుంచి వారు పొందుకున్నటువంటి మేలులు, ఉపకారం, వాటన్నిటి గురించి మరలా వారికి పదే చెప్తూ వచ్చాడు. He told them about the moral commandments. నైతికమైనటువంటి ఆజ్ఞల గురించి కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. And also the priestly code of practice. ఆ యొక్క యాజకత్వము, ఆ యొక్క విధులు ఏం చేయాలనేటటువంటి దాని And the గురించి, requirement to follow certain feast days and festivals. ఆ యొక్క పండుగలు, ఈ యొక్క పండుగ దినాలు, దాని గురించి కూడా చెప్తూ వచ్చాడు. How to follow certain rules. ఏ విధంగా కొన్ని నియమాలు ఆచరించాలి వాటి గురించి కూడా. And also about the various sacrificial offerings. ఏ విధంగా కొన్ని బలులు అర్పించాలి, అర్పణలు, వాటి గురించి కూడా చెప్తూ And వచ్చాడు. the food, he has given instructions. ఆ యొక్క ఆహారం గురించి కూడా వారికి కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. He spoke to them cleanliness, laws before them. వారి యొక్క ధర్మశాస్త్రం, విధులు, తర్వాత చూస్తూ వచ్చినట్లయితే పరిశుద్ధత గురించి అవన్నీ చెప్తూ వచ్చాడు. So before telling them
వారికి చెప్పడానికంటే ముందుగా Moses reminded them of his goodness and grace, దేవుని యొక్క మంచితనం గురించి, దయాళుత్వం గురించి, కృప గురించి వారికి జ్ఞాపకం చేస్తూ his వస్తాడు. kindness and his faithfulness. ఆయన యొక్క దయాళుత్వం, ఆయన యొక్క నమ్మకత్వం గురించి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. They are in the verse for our meditation today. అదే మన నేటి దినం కొరకు ధ్యానమైనటువంటి వచనము. So when we carefully see and analyze the present day scenario, మనం చాలా జాగ్రత్తగా చూసి ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ వస్తే, as on today, Israel had been set aside for a time, కొంతకాలం వరకు ఇశ్రాయేల్ దేశం పక్కన పెట్టబడుతూ వచ్చింది. and during which the Lord is working through his people, that is the church. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారి ద్వారా పనిచేస్తున్నాడు, అది సంఘం ద్వారా. Knowing this past history of Israelites, ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క గత చరిత్రను ఎరిగి, and by learning lessons from them, వారి నుంచి మనం పాఠాలు నేర్చుకొని, let us be obedient to him. ఆయనకు మనం ఎంతో విధేయత చూపించేవారుగా ఉందాం. Let us never forget that the goodness of God never changes. దేవుని యొక్క దయాళుత్వం, మంచితనం ఎప్పటికీ మారదు అనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. We should not forget it. మనం దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. For his gracious characters never alters. ఆయన యొక్క కృపా సహితమైనటువంటి గుణ లక్షణాలు ఎప్పుడు మార్పు చెందవవి. He is the same yesterday, today and forever. ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు. The promises he made to the church are many more, and they are equally firm and true as the covenant of old. ఆయన సంఘానికి చేసినటువంటి యొక్క వాగ్దానాలు అవి ఎంతగానో ఖచ్చితమైనటువంటి, దృఢమైనవి, నమ్మదగినటువంటివి. Making use of these attributes of the Almighty, ఈ యొక్క సర్వశక్తిని యొక్క గుణ లక్షణాలు వీటన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకొని, let us be faithful unto him, ఆయనకు మనం ఎంతో నమ్మకంగా ఉందాం, and be the recipients of the rest and rewards. ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి విశ్రాంతి, ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి బహుమానాలు మనం పొందుకునే వారంగా ఉందాం. God will never break his word to those who are faithful. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి పట్ల దేవుడు ఇచ్చినటువంటి మాటను ఆయన ఎప్పుడు తప్పిపోడు. His word stands forever. ఆయన యొక్క మాటలు ఎల్లప్పుడూ అలానే స్థిరంగా ఉంటాయి. That's why often Brother Batsing, in the first few words of his address to God in his regular prayers, అందుకే తరచుగా భక్సింగ్ గారు తను చేసేటటువంటి ప్రార్థనలో మొదటి మాటల్లో కొన్ని చెప్తూ వస్తాడు కదా తరచుగా. and what he says, ఏం చెప్తూ వస్తాడు? our God is a covenant making and covenant keeping God. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవుడు. So God's relationship with his children of Israel shows that Jesus is our only hope. అయితే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడితో ఉండేటటువంటి సంబంధ బంధం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువే మనకి నిరీక్షణ అయి ఉన్నాడు. Therefore let us abide in Christ, అందుకే మనం క్రీస్తునందు నిలిచి ఉందాం, and enjoy in the rest in him. ఆయన ఇచ్చేటటువంటి విశ్రాంతిని మనం అనుభవించి ఆయన యందు మనం నిలిచి ఉందాం. He will not forsake us. ఆయన మనల్ని ఎప్పటికీ He will విడిచిపెట్టాడు. not forget ఆయన మనల్ని ఎప్పుడు మర్చిపోడు. the covenant which he made with us. ఆయన మనతో చేసినటువంటి నిబంధన. So let us be thankful unto the Lord. ఆయనకు మనం ఎంతో కృతజ్ఞత కలిగి మనం జీవిద్దాం. Throughout the day let us praise the Lord for this. దీని విషయమై రోజంతా మనం ఆయనని స్తుతిద్దాం. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన దేవా, thou art Lord, our God, thou will never forsake us. నీవు మా ప్రభువి, మా దేవుడివి, ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టవు ప్రభువా. And also, O Lord, the covenant which thou hast made, thou art true to that covenant. ప్రభా, నువ్వేదైతే నిబంధన చేసావో ఆ యొక్క నిబంధన పట్ల నువ్వెంతో యథార్థంగా సత్యంగానే ఉంటున్నావు ప్రభా. Lord, give us the grace, O Lord, to maintain the covenant with you. ప్రభా, నీవు మాతో చేసినటువంటి ఆ నిబంధన మేము ప్రభా కొనసాగించలాగున మీరే మాకు కృపను అనుగ్రహించండి. Guide us throughout this day. ఈ దినమంతట్లో మీరే మాకు నడిపింపనివ్వండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన బలమైన నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.